ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో హిడ్మా ప్రభావం బలంగా కనిపిస్తుంది. అసలు హిడ్మా అంటే జనాలకు ఎందుకంత పిచ్చి? మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ అయిన నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా జనాల్లో ఇంత ఆవేదన కనిపించలేదు. కానీ హిడ్మా మరణాన్ని దేశంలో ఉన్న అన్ని న్యూస్ ఛానళ్లు కవర్ చేశాయంటే పార్టీకి అతడు ఎంత కీలకమో అర్థమవుతుంది. ఛత్తీస్గఢ్ లోని బస్తర్ డివిజన్ లో ఆదివాసీలదే మెజార్టీ జనాభా. హిడ్మా ఉద్యమంలోకి అడుగుపెట్టాక ఆ రాష్ట్రంలో నక్సలిజం ఊపందుకుంది. దీంతో ఆదివాసీ యువతీ యువకులు వేలాది సంఖ్యలో ఉద్యమం వైపుకు మొగ్గు చూపారు. హిడ్మా సొంత గ్రామమైన పువ్వర్తిలో 50 ఇళ్లు ఉంటే అందులో 90 మందికి పైగా దళంలో చేరారంటే అతని ప్రభావం ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. నక్సల్ ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ లీడర్ స్థాయికి హిడ్మా తప్ప ఏ ఒక్క ఆదివాసీ కూడా చేరుకోలేదు. ఛత్తీస్గఢ్ లో జరిగిన మేజర్ నక్సల్ దాడులన్నింటిలో హిడ్మాదే కీలక పాత్ర అని ప్రధాన ఆరోపణలున్నాయి. రీసెంట్ గా లభించిన ఫోటో తప్ప దశాబ్ద కాలం నుండి అతడు ఎలా ఉంటాడు, ఏ అడవుల్లో దాగి ఉన్నాడనేది ప్రభుత్వాలు గుర్తించలేకపోయాయి. అంతేగాక ఆపరేషన్ కగర్ లో అగ్రనేతలందరూ నేల కొరుగుతున్న హిడ్మా మాత్రం బలగాలకు చిక్కకుండా త్రుటిలో తప్పించుకున్నాడు. దీంతో హిడ్మా ఎక్కడున్నాడని ఛత్తీస్గఢ్ తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో క్యూరియాసిటీ బాగా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే నక్సలిజం అనేది మధ్యతరగతి ప్రజల్లో అనాది కాలం నుండే బలమైన పునాదులు వేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హిడ్మా జనాలకు హీరోయిజాన్ని తలపించే వ్యక్తిలా కనిపించాడు. అందుకే ఆపరేషన్ కగార్ ప్రారంభం నుండి హిడ్మా సరెండర్ అవుతాడా లేక అడవుల్లోనే దాగి ఉంటాడా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలోనే హిడ్మా ఎన్కౌంటర్ లో మరణించడంతో చాలా మంది దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హిడ్మా బాడీని పువ్వర్తికి తీసుకొచ్చాక వేల సంఖ్యలో ఆదివాసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. చివరికి భద్రతా బలగాల భారీ బందోబస్తు నడుమ హిడ్మా అంత్యక్రియలు జరిగాయి. ఇంతకు హిడ్మా ఎవరు? అతడు ఉద్యమంలో ఎలా చేరాడు? 50 ఏళ్ల నక్సల్ చరిత్రలో మావోయిస్టులు అడవుల్లో ఎలా జీవించేవారు? ఫుల్ వీడియోలు ఛానల్ పేజీలో ఉన్నాయి, చూడండి.